ములకల చెరువు అక్రమ మద్యం తయారీ కేసులో పట్టుబడ్డ సురేంద్ర నాయుడు ఏ నాయుడికి ముడుపులు ఇస్తున్నారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. కల్తీ మద్యం డంప్ ద్వారా ఏడాది ఆదాయం 100 కోట్లు ఆర్జిస్తున్నారని, ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు ఆయన. కల్తీ మద్యంలో టీడీపీ వాటా ఎంతో తేలాలంటూ ఎద్దేవా చేశారు సతీష్ రెడ్డి. ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ కూర్చొని ఒక పట్టణంలో కూర్చొని ఇంత పెద్ద ఎత్తున మద్యం పెడతా ఉంటే ఆ యొక్క సురేంద్ర నాయుడు ఆ నాయుడుకు ఏ నాయుడుకు డబ్బులు ఇస్తా అంటే ఏ నాయుడుకు ముడుపులు ఇస్తూ ఉంటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేయడానికి రెక్టిఫైడ్ స్పిరిట్లో తీసుకొని నీళ్లు కలిపి ఇంత రంగు ఇంత క్యారమెల్ ఏదో ఒకటి పెట్టుకొని దానికి ఒక ఎసెన్స్ కలిపి దాన్ని బాటిలింగ్ చేస్తారు. దీనికి అయ్యేటువంటి ఖర్చు 8 రూపాయల నుంచి 9 రూపాయలు అవుతుంది. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ తయారు చేయాలంటే అయ్యేటువంటి ఖర్చు 8 రూపాయల నుంచి 9 రూపాయలు. మీరు విక్రయిస్తున్నది మీ బెల్ట్ షాపుల్లో, ఆ బెల్ట్ షాపుల్లో అమ్మేటువంటి వ్యక్తులకు మీరు దీన్ని 110 రూపాయలకు విక్రయిస్తే వాడు 130 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద మీకు వచ్చేటువంటి ఆదాయం 100 రూపాయలు. ఒక్క మొలకల చెరువులో బయటపడినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీలో దాని యొక్క సామర్థ్యం 30,000 బాటిల్ తయారీ రోజుకు. 30,000 ఇంటూ 100 రూపాయలు వేసుకుంటే 30 లక్షల రూపాయలు అక్రమంగా ధనార్జన జరుగుతూ ఉంది. అక్కడ 30 లక్షల రూపాయలు రోజుకని చెప్తే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు టర్నోవర్, అది 100 కోట్ల రూపాయలు ఆదాయమాడ 5 సంవత్సరాల పాటు జరిగితే దాని ద్వారా ఆ యొక్క ఇండస్ట్రీ నడిపేయడానికి వచ్చేటువంటి ఆదాయము 500 కోట్ల రూపాయలు. ఒక మొలకల చెరువులో అనేటువంటి గ్రామంలో ఒకటి బయటపడింది. ఇటువంటి ఎన్ని ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టారు అని చెప్పేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు ఉంది.